సమ్మర్ వచ్చేసింది. పిల్లల్ని వాటర్ స్పోర్ట్స్ క్లబ్కి తీసుకువెళదాం అనుకునే పేరెంట్స్ భద్రం బీ కేర్ఫుల్. విశాఖలో బాలుడి ప్రాణాలు మింగేసింది ఈ వేవ్ పూల్. సో ఇలాంటి ప్లేసెస్ మీ కిడ్స్కి ఎంత సేఫో ఒకసారి ఆలోచించండి. వాళ్ళను ఒక్కళ్ళనే అస్సలు ఇలాంటి చోటకి పంపించకూడదు అంటున్నారు. ఆదమరిస్తే అంతే సంగతులట. రెప్పపాటులో పిల్లల్ని మింగేసే రాకాసి పూల్స్ ఉన్నాయి, జాగ్రత్త. వినోదయాత్ర విషాదంగా ముగిసింది. వైజాగ్ విశ్వనాథ స్పోర్ట్స్ క్లబ్లోని ఆక్వా వరల్డ్లో 7 ఏళ్ల బాలుడు రిషి మృతి చెందాడు. కుటుంబంతో కలిసి రిషి ఆక్వా వరల్డ్ పార్క్లోకి ఆడుకునేందుకు వెళ్ళాడు. పెద్దలకు ప్రవేశం లేకపోవడంతో వాళ్ళు బయటే ఉండిపోయారు. ఈ వేవ్ స్విమ్మింగ్ పూల్లో ఆడుకుంటూ రిషి స్పృహ తప్పి పడిపోయాడు. దీంతో వెంటనే ఆక్వా వరల్డ్ సిబ్బంది బాలుడిని ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే రిషి మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వాటర్ గేమ్స్ జోన్లోకి రిషితో పాటు పెద్దలను అనుమతించలేదని, దీంతో స్విమ్మింగ్ పూల్లో ఆడుకుంటూ ఉన్న రిషి మృతి చెందాడని చెప్తున్నారు ఆ బాలుడి బాబాయ్. ఈ ఘటనకు ఆక్వా వరల్డ్ యాజమాన్యం బాధ్యత వహించాలని డిమాండ్ చేస్తున్నారు. అక్కడ టికెట్లు కూడా తీసుకున్నప్పుడు పెద్దలకు అనుమతి ఇవ్వలేదు. అనుమతి ఇవ్వకపోవడం వల్ల పెద్దలు బయట ఉండిపోవడం వల్ల చిన్నపిల్లలు లోపల పంపించారు. మరి చిన్నపిల్లలు లోపల పంపించినప్పుడు లోపల ఉన్న వాళ్ళు బాధ్యత తీసుకోవాలి కదా సార్. తీసుకుపోవడం వల్ల ఈ ప్రమాదం జరిగిందని మేము భావిస్తున్నాం. దీనికి పూర్తిగా బాధ్యత లోపల ఉన్న మేనేజ్మెంట్ వహించాలని మేము భావిస్తున్నాం సార్. ఈతకెళ్ళి మాత్రం బాబు చనిపోయాడు. అసలు ఈ వేవ్ పూల్ అంటే ఏమిటి, స్విమ్మింగ్ పూల్కి దీనికి తేడా ఏంటి, అక్కడ భద్రతా ప్రమాణాలు ఉన్నాయా లేవా, ఆ డీటెయిల్స్ విషయానికి వద్దాం. సముద్రంలో అలలు వచ్చే టైప్స్లో ఈ వేవ్ పూల్ ఉంటుంది. ఒక్కసారిగా అలలు విరుచుకుపడతాయి. అవి మనిషిని లోపలకు లాగుతాయట. అడుగు నుంచి 7 అడుగుల దాకా నీళ్లుంటాయట. సో ఈ వేవ్ పూల్లో కనిపించని సైడ్ లైన్స్, సపోర్టర్స్, ట్యూబ్స్ ఇవేమీ కూడా ఉండవు అక్కడ. సో సీసీ కెమెరాలు అస్సలే లేవు అక్కడ. భద్రతా ప్రమాణాలు ఎలా ఉన్నాయో దాన్ని బట్టి అర్థం చేసుకోండి. 15 ఏళ్ల లోపల పిల్లల్ని అనుమతించకూడదంటే ఇందులోకి, కానీ పిల్లల్ని అనుమతించారు. పెద్దవాళ్ళని అలౌ చేయకుండా పిల్లలు ఎంత చిన్నవాళ్ళైనా వాళ్ళు అనుమతించారు. సో ఈ వేవ్ పూల్లో ఏ రకమైన భద్రతా ప్రమాణాలు లేవని మనకు అర్థమైపోతుంది. అసలు వేవ్ పూల్లో ఈ ప్రమాదం ఎలా జరిగిందో మా సీనియర్ కరెస్పాండెంట్ ఖాజా వివరిస్తారు. వేవ్ స్విమ్మింగ్ పూల్లో రిషి అనే బాలుడు ప్రాణాలు కోల్పోయిన తర్వాత స్విమ్మింగ్ పూల్లో భద్రత ఎంత అనే విషయం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. మరోసారి ప్రస్తుతం చూడొచ్చు, ఇది వేవ్ పూల్. ఇది సాధారణ పూల్స్ కంటే కాస్త భిన్నంగా ఉంటుంది. సాధారణ పూల్స్ డైరెక్ట్గా డెప్త్ ఉంటే, ఇది నార్మల్గా స్టార్టింగ్లో 1 అడుగు నుంచి లోపలికి వెళ్ళే కొద్దీ దీని లోతు ఇంకా పెరిగిపోతుంది. ఇప్పటికి 2 అడుగులు, ఆ తర్వాత లోపల 3, 4, 5, 6 అడుగుల వరకు కూడా వెళ్తుంది. ఇక్కడ సరదాగా జలకలాడుతుంటారు. ఎందుకంటే ఈ వేవ్ పూల్లో అంటే సముద్రంలో కెరటాలు ఎలాగైతే వస్తుంటాయో అది నేచురల్గా వస్తుంటాయి. ఇది కృత్రిమంగా క్రియేట్ చేసి ఇక్కడ వేవ్స్ కూడా వస్తూ ఉంటాయి. డీజే పక్కన మోగుతూ ఉంటాయి. దానికి అనుగుణంగా చేస్తూ ఉంటారు, డ్యాన్సులు కూడా చేస్తుంటారు. అయితే ఇదే క్రమంలో బాలుడు లోపలికి వచ్చి పర్యవేక్షణ లేని కారణంగా లోపల మునిగి ప్రాణాలు కోల్పోయాడు. సార్ చెప్పండి, మీ పేరు ఏం పేరు? అరుణ్ బాబు అండి. అరుణ్ బాబు గారు, ప్రధానంగా స్విమ్మింగ్ పూల్స్ వేరు రకాలుగా ఉంటాయి. ఏ పూల్స్ ఏ విధంగా ఉంటాయి, ఎటువంటి రెగ్యులేషన్స్ పాటించాలి, భద్రతా నియమాలు పాటించాలి, మీరు ఏమంటారు? పూల్స్ అనేవి చాలా రకాలు ఉంటాయండి. మెయిన్ వేవ్ పూల్కి వచ్చేసరికి ఇప్పుడు నార్మల్గా స్విమ్మింగ్ నేర్పించే పూల్లో కూడా కోచెస్ ఉంటారు, సేఫ్టీ డైవర్స్ కూడా ఉంటారు. వాళ్ళతో పాటు ఇదంతా సేఫ్ గార్డ్స్తో పాటు ఉంటారు. అలాంటిది ఇక్కడ వేవ్కి వచ్చేసరికి సైడ్ లైన్స్ ఉండాలి, సైడ్ పట్టుకోవడానికి సపోర్టర్స్ ఉండాలి, అలాగే ట్యూబ్స్ ఉండాలి. మిగతావి ఏవి లేవు ఇందులో. సో ఎప్పుడైతే స్విమ్మింగ్ రాలేనోడు 6 ఫీట్ మనిషి అయినా, ఇప్పుడు నేను అక్కడికి వెళ్ళానండి, 5.5 ఫీట్ లోతుంది అక్కడ. స్విమ్మింగ్ రాలేని మనిషి కూడా ఎప్పుడైతే ఇప్పుడు బీచ్లోకి వెళ్ళాడు అనుకోండి, ఒక మనిషి స్విమ్మింగ్ రాలేని మనిషి బీచ్లోకి వెళ్తే ఎలాగైతే మునిగిపోయి లాగేస్తుందో సేమ్ అదే విధంగా ఇప్పుడు అక్కడ కూడా ఇది ఏంటంటే ఆర్టిఫిషియల్ వేవ్. సేమ్ అదే బీచ్లోకి లాగే విధంగా మనిషిని లాగేసి, సో అబ్బాయి చిన్నపిల్లడు కాబట్టి ఆ చిన్నపిల్లడు 3 ఫీట్ ఉన్నాడు కాబట్టి సో అబ్బాయిని కూడా లాగి ముంచడం జరిగిందండి. ఇటువంటి పూల్స్లోకి చిన్నపిల్లల్ని అలౌట్ చేయొచ్చా? అలౌ చేయకూడదండి. 15 ఇయర్స్ అబోవ్ అలౌ చేయాలి ఇందులోకి. ఎందుకంటే ఇది వేవ్స్ వస్తే ఆటోమేటిక్గా 6 ఫీట్కి లెగిస్తుంది వాటర్. సో అబోవ్ 15 ఇయర్స్ పిల్లలకే ఇందులోకి అలౌ చేయాలి. ఇప్పుడు మనం బీచ్లోకి వెళ్ళినట్టే, ఇది కానీ ఆన్ చేస్తే ఆర్టిఫిషియల్ బీచ్, ఇప్పుడు ఒరిజినల్ బీచ్లోకి వెళ్ళినట్టే. సో ఇప్పుడు ఆర్టిఫిషియల్ బీచ్ అనుకోవడం, ఎటు చుట్టూ ఎటు అబ్బాయి పట్టుకోవడానికి లేవు. సో అబ్బాయి
ప్రమాదానికి గురయ్యాడు. ఇటువంటి పూల్స్ వద్ద ప్రత్యేకంగా పర్యవేక్షణ ఉండాలి. ఎందుకంటే లోపలికి వెళ్ళినప్పుడు కూడా ఆ రాడ్ ఏదైతే కనిపిస్తుందో ఇటువంటి స్టీల్ రాడ్స్ ఈ ప్రాంతంలో కూడా ఇటువంటి పరిసర ప్రాంతాల్లో కూడా స్టీల్ రాడ్స్ ఉండాలి. దీంతోపాటు ఇన్స్ట్రక్టర్స్ చుట్టూ ఉండాలి. దీంతోపాటు ఏదైనా ప్రమాదం జరిగితే వెంటనే పైకి తీసి వాళ్ళకి ఫస్ట్ ఎయిడ్ చేసే విధంగా వాళ్ళకి రక్షించే విధంగా ప్రత్యేకంగా సిబ్బందిని కూడా లైఫ్ గార్డ్స్ని కూడా నియమించాలి. అయితే ప్రతి పూల్లో కూడా ఇవి ఇన్స్ట్రక్షన్స్ ఖచ్చితంగా పాటించాలి. అంతకు మించి కమర్షియల్ పర్పస్కి వినియోగించే ఇటువంటి పూల్స్లో కూడా మరింత భద్రతా నియమాలు పాటించాలి. సీసీ కెమెరాలు పెట్టాలి. ఇవేవి ఈ ప్రాంతంలో లేనట్టుగా చెబుతున్నారు అధికారులు. సేఫ్టీ నామ్స్ పాటించినట్టయితే మరింత మంది ప్రాణాలు కోల్పోకుండా వాళ్ళ పర్యాటకులు సందర్శకులు భద్రతకు ప్రాణాలకు భరోసా కలుగుతుందని అంటున్నారు. కెమెరా పర్సన్ భాస్కర్తో కాజా TV9 విశాఖపట్నం. యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే బాలుడి ప్రాణాలు పోయాయి అంటున్నారు బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు. విశ్వనాథ స్పోర్ట్స్ క్లబ్ను వెంటనే మూసేయాలని డిమాండ్ చేశారు ఆయన. ఇది కేవలం నెగ్లిజెన్స్ అండి. నెగ్లిజెన్స్ని ఇది చాలా దారుణమైన విషయము. కేవలము డబ్బు ఆపేక్షతోటి మరి తల్లిదండ్రులు లోపల రానివ్వకుండా వాళ్ళు లోపలికి తీసుకెళ్ళినప్పుడు వాళ్ళని బయటికి జాగ్రత్తగా తీసుకురావాల్సిన బాధ్యత అక్కడ వాళ్ళకు ఉంది. 100% యాజమాన్యం నిర్లక్ష్యము, డబ్బులే తప్ప వేరేది ఏమీ లేదు. కాబట్టి ఈ విశ్వనాథ్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ హ్యాస్ టు బి క్లోజ్డ్. ఇక ఈ విశ్వనాథ స్పోర్ట్స్ క్లబ్లో భద్రతా ప్రమాణాలు లేవని పోలీసులు సైతం చెప్తున్నారు. సంఘటన సాయంత్రం పూట జరిగిందని క్లబ్ మూసేసే హడావిడిలో ఉన్న సిబ్బంది ఆ బాలుడు వేవ్ పూల్లో మునిగిపోయాడని గమనించలేదని ఏసీపీ లక్ష్మణమూర్తి చెప్తున్నారు. ఆ డీటెయిల్స్ని కూడా మా ప్రతినిధి ఖాజా అందిస్తారు. జనరల్గా చాలా దురదృష్టకరం ఘటన. అంటే చాలా వరకు అంటే చాలా స్విమ్మింగ్ పూల్స్లో అడపదడప ఇటువంటి ఘటనలు జరుగుతూ ఉన్నాయి. ఏమనుకోవచ్చు సార్ ఈ ఘటన మీద? క్లోజింగ్ టైం అవ్వడం వల్ల వీళ్ళు బహుశా ఈ కుర్రాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి గార్డ్స్ అంతా కూడా ఈ క్లోజింగ్ హడావిడిలో ఉన్నారు. ఈ కుర్రాడిని పెద్దగా పట్టించుకున్నట్టు అనిపించడం లేదు. ఈ పిల్లలేమో వాళ్ళ అమ్మగారిని పిల్లడానికి బయటకు వచ్చేసారు. ఆ కుర్రాడు